మన ఖైరతాబాద్ గణేష్ పాదాలు రెడీ చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ వచ్చారు అన్న వాళ్ళు. చూస్తున్నారు కదా, అన్న జల్లెళ్ళు నుండి కింద దిగి మరి వెల్డింగ్ చేసిన దగ్గర వాటితో రోప్ అవన్నీ కడుతున్నారు జల్లెళ్ళలాగా. ఎందుకంటే రేపు మ్యాక్సిమం రేపు ఎలాగైనా సరే పాదాలు, సున్నాలు, గడ్డి ఇవన్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతాయి. అవి చూస్తున్నారు కదా, అన్న వాళ్ళు చేస్తున్నారు. ఇంకా పైన కూడా వర్క్ జరుగుతుంది ఎర్లీ మార్నింగ్. మన ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అతి త్వరలో రాబోతుంది తయారీకి. మొత్తం పూర్తి అవటానికి జల్లెడితో ఇంకా స్టార్ట్ చేశారు ఆల్రెడీ పాదాలు. ఈ పాదాలు అయిపోగానే ఇంకా అలా లెగ్స్ మీద నుండి అలా బాడీ మొత్తం తయారు చేస్తారు. ఇక్కడ కూడా మన అమ్మవారిది కూడా చూస్తున్నారు కదా, కింద జల్లెడ అవన్నీ కట్టేశారు. ఇంకా అన్న వర్క్ అయితే నాకు మ్యాక్సిమం ఈరోజు అయిపోతుంది. అన్నది ఇది అంతా చేయబోవడం జల్లెడిది. మొత్తం వర్కర్స్ కూడా చాలామంది వచ్చారు ఈరోజు. ఈ వర్కర్స్ అంతా అయిపోవచ్చింది, వర్క్ చేస్తారు. ఈ జల్లెడి ఫుల్ మన గణపతికి మొత్తం రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, అన్న లోపల నుండి దానికి టైట్గా కడుతున్నారు బైండింగ్ వైర్తో. బైండింగ్ వైర్ వేసి మొత్తం టైట్ లాగాలి. అప్పుడు ఆ జల్లెడి స్ట్రైట్గా ఉండిద్ది కాబట్టి మిగిలిన మనం సున్నము, గడ్డి అవన్నీ వేసిన తర్వాత ఇంకా గట్టిపడిద్ది. ఎందుకంటే అది జారిపోకుండా ఉండడానికి టైట్గా ఉంటే మరి గడ్డి ఇవన్నీ వేసినప్పుడు సున్నానికి ఫిట్గా ఉండేటట్టు. అదే జల్లెడు లేకపోతే ఐరన్ మీద వేస్తే ఐరన్ పోతుంది కదా, అందుకని జల్లెడి మీద వేస్తారు. ఎప్పుడు కనిపిస్తుందా? చూడండి ఫ్రెండ్స్, అందరూ మర్చిపోకుండా అందరూ ఫుల్ వీడియో చూడాలి. ఎందుకంటే లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా నాకు ఇంట్రెస్ట్